వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఆగస్టు 1న జీతం మరియు పెన్షన్ అందుతుందా లేదా మొదలైన ఆగస్టు 1 టెన్షన్. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు 1 టెన్షన్, జీతాలు పెన్షన్ల కష్టాలు, ఏం జరుగుతోంది? ఏపీలో ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వానికి టెన్షన్ పెంచుతోంది. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే భారంగా మారుతోంది. ఉద్యోగుల జీతాలు పెన్షన్లతో పాటు 67 లక్షల మంది సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రతి నెల 1వ తేదీనే అందించాల్సి ఉంది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆర్బీఐ సెక్యూరిటీల వేలంలో ప్రతి మంగళవారం 2 లేదా 3 వేల కోట్ల రూపాయలను సమీకరిస్తోంది. ఇక మరో 2 రోజుల్లో 1వ తేదీ వస్తుండటంతో మళ్ళీ ఆందోళన కనిపిస్తోంది. ఆర్థిక కష్టాలతో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మొదలు పెట్టనే లేదు. గత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు మాత్రం క్రమం తప్పకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందించేది. ఉద్యోగుల జీతాలు మాత్రం ఆలస్యం అయ్యేవి. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఉద్యోగుల అంశం ప్రధాన కారణం. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తూనే ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఉద్యోగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే సమయానికి 7,000 కోట్ల రూపాయల ఖజానాలు ఉండటంతో జూలై 1 చెల్లింపులకైతే ఇబ్బంది కాలేదు. ఇక ఆర్బీఐ నుంచి రుణం, ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని, ఉద్యోగుల జీతాలు అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లకు సొమ్ము లేదని అంటున్నారు. ఆర్బీఐ నుంచి సమీకరిస్తున్న నిధులతో ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి అందించే వెసులుబాటు కలగనుంది. కాబట్టి జీతాలకు మరియు పెన్షన్లకు 1వ తేదీన ఇబ్బంది లేదని తెలుస్తోంది. అయితే ప్రతి నెల ఇదే రకంగా 1వ తేదీ టెన్షన్ మరికొన్ని నెలలు కొత్త ప్రభుత్వానికి తప్పేలా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.